వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణలో, అలాగే ప్రపంచవ్యాప్తంగా గూడా నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. రోజురోజుకు నీరు, భూగర్భ జలాలు తగ్గిపోవడం అనేది ఒక సమస్యగా మారింది. ప్రపంచంలో, దేశంలో. ఈరోజు ఇక్కడ తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా. హైదరాబాద్‌లో అప్పుడే నీటి ఎద్దడి స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో భూగర్భ జలాలు తగ్గకుండా, భూగర్భ జలాలను పెంచడానికి ఏం చేయాలనే ఆలోచనతో 27 ఏళ్ల క్రితం స్మరణ్ అనే ఒక ఎన్‌జీఓను స్థాపించి, స్మరణ్ ద్వారా భూగర్భ జలాలను పెంచడానికి కృషి చేస్తున్న సుభాష్ చంద్ర రెడ్డి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో ఈరోజు మనం చర్చా కార్యక్రమం ప్రారంభిద్దాం. నమస్తే అండి. అసలు స్మరణ్ పెట్టాలనే ఆలోచన ఎందుకొచ్చింది? మీ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని మరి? నాకు సొసైటీకి ఏమైనా చేయాలనే ఉద్దేశం ఉండేది. ఆ విషయంలో నేను కొందరు పెద్దల్ని కలిసాను. మా తాతగారు గూడా 70 ఏళ్ల కింద గ్రామానికి, చుట్టుపక్కల గ్రామానికి గూడా చాలా సేవలు అందించారు. గవర్నమెంట్ స్కూల్ ఓపెన్ చేయడము, రహదారి ఒకటి, స్కూ బస్ రూట్ తయారు చేయడము, కొన్ని మెడికల్ క్యాంప్స్ ఆ రోజుల్లోనే పెట్టడము. అట్లా మా ఊర్లో చెప్పేవారు. సుబేదార్ మల్లారెడ్డి అని మీ తాతగారు ఇట్లా చేశారని చెప్పేవాళ్ళు. సో, నాకు గూడా కొంచెం మా ఫాదర్ గూడా ఎంప్లాయ్‌మెంట్‌గా కొంచెం మన జనాలకి హెల్ప్ చేసేవాళ్ళు. ఉద్యోగాలు పెట్టించడం అట్లా ఆయనకున్న ఇన్‌ఫ్లూయెన్స్‌తో. ఇగ నాకు అలా చేయాలని కలిగింది. నేను డాక్టర్ వెంకట్ అనే అతన్ని కలిసాను నేను. వెంకట్ ఆయన పర్మాకల్చర్ ఇండియాకి ఫస్ట్ పర్సన్ ఆయన తేవడము. పర్మనెంట్ అగ్రికల్చర్ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్, ట్రెడిషనల్ ఫార్మింగ్. సో, అతని దగ్గర నేను నేర్చుకుందేంటంటే కంట్రీ నిజంగా ఫ్లరిష్ అవ్వాలంటే, డెవలప్ అవ్వాలంటే మెల్లగానే పర్లేదు. కానీ సాయిల్ అండ్ వాటర్ ఈ 2 కూడా క్వాలిటీ ఉండాలి. సాయిల్ బలంగా ఉండాలి. అండ్ నీళ్ళ విషయంలో కూడా. ఈ 2 ఉంటే ఆ కంట్రీ అనేది ఎప్పటికైనా డెవలప్ అవుతది. బ్యాలెన్స్‌గా ఉంటదని నేను ఆయనతో మాట ఇన్నాను. కాబట్టి అప్పటి నుంచి నేను సాయిల్ అండ్ వాటర్ అనేది నాకు ఆ 2 పదాలనేది నాకు చాలా దగ్గరయ్యాయి. నేను ఎక్కువ వాటర్ మీద నేను ఫోకస్ చేస్తున్నాను. ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది మీరు ఆహ్, ప్రారంభించి దాదాపు 27 ఏళ్లయిందా? అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఎంత ప్రాంతాన్ని మీరు ఎంతో కొంత భూగర్భ జలాలు పెంచడంలో ఎంత కృషి ఉంది మీది? ఎంతవరకు చేయగలిగిర్రు? నేను 99 అంటే 97-2000 వరకు కొంచెం మెడికల్ క్యాంప్స్ ఫ్రీగా అట్లా పెట్టడము, కొన్ని ఎడ్యుకేషనల్ అలా స్కూళ్ళలో ఆ రోజుల్లో వెళ్ళేవాడిని. ఫార్మర్స్ దగ్గర వెళ్ళేవాడిని. ఆహ్, అప్పుడు కొన్ని చెక్ డ్యామ్ విషయంలో కొన్ని గవర్నమెంట్ తరఫున, ఎస్సీ కార్పొరేషన్ తరఫున కొన్ని చేయించాను ఇబ్రాహీంపట్నం వైపు అట్లా. బట్ 2004 నుంచి హైదరాబాద్‌లో వాటర్ స్కార్సిటీ అనేది న్యూస్‌లో రావడం మొదలైంది. అప్పుడు న్యూస్‌లో వచ్చినప్పుడు. అప్పుడు నేనేంటి అరే! ఇప్పుడు 2004 అప్పుడు నాకు తెలిసిన చెన్నైలో చాలామంది పెద్దలు వాళ్ళకు మనకంటే ముందు గూడా ఈ ప్రాబ్లమ్ ఉండేది. అయితే అక్కడ నేను వెళ్ళానన్నమాట కొంతమంది మా టీమ్‌తో. వెళ్లి అక్కడ రిటైర్డ్ డైరెక్టర్స్ ఉండేమాట. మంచి ఉద్యోగాల్లో ఉండి రిటైర్ అయిన వాళ్ళు. పెద్ద మనుషులు. అందరూ కూడా 60-70 వయస్సులో ఉన్నవాళ్ళు. సీరియస్‌గా చేస్తున్నారు. ఒక్కొక్క ప్రాంతానికి వాళ్ళు. అప్పుడు నేను చూసాను. ఇట్లా వాళ్ళ ఇంట్లోనే కింద సెల్లార్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లో స్టోర్ చేసుకునేవాళ్ళు. ట్యాంకులు, ఓవర్ హెడ్, మళ్ళీ బోర్‌వెల్లు, మళ్ళీ కొన్ని బేబీ వెల్స్ చేసేవాళ్ళు. నీళ్లు ఇంకడానికి. చెన్నై చుట్టూ చెన్నై ప్రాంతం. సో, అప్పుడు అక్కడ ఎళ్ళడము ప్లస్ రాలేగాన్ సిద్ధి ఎళ్ళినా 97లో నేను. 97, 98లో. అక్కడ తనతో 2 డేస్ ఉన్నాను నేను. అన్నా హజారేతో పాటు. అక్కడ కొన్ని చూసాను నేను. కొన్ని మోడల్స్. మళ్ళీ ఢిల్లీ ఎళ్ళాను. అలా ఒక డిఫరెంట్ ఒక 5, 6 స్టేట్స్ ఎళ్ళాను. సో, నేనిక్కడొచ్చాక ఎలాంటి మెథడ్ అడాప్ట్ చేయాలనేది నేను చాలా ఆలోచించి, ఇంకుడు గుంతలులే కాకుండా అప్పుడు నాకు అర్థమైందంటే, ఇందులో ఇంకా కొంచెము మోర్ ఎఫెక్టివ్ వే నేను నేర్చుకుందాక వాళ్ళతో ఏంటంటే సైట్ స్పెసిఫిక్. ఇవన్నీ కూడా సైట్ స్పెసిఫిక్ సూటబుల్. అంటే ఒక ప్రాంతాన్ని బట్టి ఒక అపార్ట్‌మెంటు, ఒక ఇల్లు, ఒక ఇన్‌స్టిట్యూటు, ఒక ఓపెన్ ఏరియా, ఒక ఫార్మ్
ఫార్మ్ ఏరియా వాళ్ళకి అనుగుణంగా చేయాలి. డిజైన్ మారుతది. డిజైన్ మారుతదన్నమాట. ఆప్షన్స్ మారుతాయి. సో, ఇది నేను గమనించాను. ఆ విధంగా ఇప్పటికి చేస్తూ ఉన్నాం మేము. మొట్టమొదటి చెరువు మా విలేజ్‌లో చేశాము. నాదర్గుల అక్కడ ఒక నిజాం టైమ్‌లో కట్టిన చెరువు బ్రీచ్ అయింది. ఒక 10 మీటర్స్ బ్రీచ్ అయింది. సో, అది మేము ఒక సీఎస్ఆర్ హెల్ప్‌తో రిస్టోర్ చేసినాం. ఫస్ట్ టైమ్ అప్పుడు వైఎస్ఆర్ సీఎం అయినారు. అయిన వెంటనే వరదలు, వర్షాలు చాలా వచ్చినాయి. అప్పుడు అది ఆల్మోస్ట్ నిండిపోయి పైనుంచి నీళ్లు దూకినాయి. కానీ కట్టకి ఏమీ కాలేదు. ఇప్పటికీ ఆ కట్ట బందోబస్తుగా ఉన్నది. సో, అక్కడ నీళ్లు కొనేవాళ్ళు పౌల్ట్రీ ఏరియా. వాళ్ళ బోర్‌లన్నీ రీచార్జ్ అయినాయి. ట్యాంకర్లు కొనడం మానేసినారు. వరి, కూరగాయలనేది పెరిగినాయి. నేను రిపోర్ట్ తీయించాను. భూగర్భ జలాలు కూడా పెరిగినాయి. వాటర్ క్వాలిటీ కూడా మారింది. ఇలా ఇదొక చెరువు విషయంలో. ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు నేను ఒక 1000 బోర్లు అబాండన్డ్, డిఫంక్ట్ తక్కువ ఈల్డ్ పోసే బోర్లు కూడా మేము రీచార్జ్ చేసినాం. సో, బోర్లంటే మాత్రం దాదాపు రూఫ్ టాపే ఇస్తాం మేము. అంటే మన ఇంటి మీద డాబా మీద పడే నీళ్లు మాత్రమే ఇస్తాం. సో, అట్లా జాగ్రత్తలు తీసుకుంటూ మేము ఒక దాదాపు 1000 వరకు ఈ ఇన్నేళ్లలో మేము మళ్ళీ దానికి ఆయుష్ పెంచినాం. మళ్ళీ లైఫ్ ఇచ్చిందన్నమాట. గతంలో కాకతీయుల కాలంలో గొలుసుకట్టు చెరువులు ఉండేవి. అలాగే హైదరాబాద్‌లో ముఖ్యంగా నిజాం కాలంలో చాలా చెరువులు తవ్వించాడు. ఈ చెరువులు క్రమక్రమంగా ఆక్రమణకు గురవ్వడం వల్లనేనా భూగర్భ జలాలు తగ్గడం? వేరే ఇంకేమైనా కారణాలున్నాయా తెలంగాణలో ప్రధానంగా? ఈ గొలుసుకట్టు చెరువులు గూడా సంఖ్య తగ్గిపోవడము, ఉన్న చెరువుల ఒక విస్తీర్ణం తగ్గడము, క్యాచ్‌మెంట్ దాదాపు హ్యాబిటేషన్ ఎక్కువ పెరగడము, ఆహ్, ఈ ఫీడర్ ఛానెల్స్ గూడా మూసుకుపోవడము, ఇవన్నిటికి కారణము నీళ్ళు అంటే ఒక చెరువులో ఎన్నైతే ఆగేటివో కొన్నేళ్ల కింద, అంత మోతాదులో ఆగకుండా ఉండడము. ఇదొక కారణం ఒకటి. రెండోదేంటంటే ఈ హ్యూజ్ కన్‌స్ట్రక్షన్ పెరిగింది. రోడ్ల విస్తీర్ణం పెరిగింది. ఇంట్లో గూడా ఖాళీ స్థలం లేకుండా మనము దాదాపు ప్లాట్ మొత్తం ఇల్లు కట్టడము. ప్లస్ బయట గూడా మనం ఫ్లోర్ గూడా సిమెంట్‌తో చేయడం. సో, ఇది ఈ 2 గూడా చాలా మెయిన్ కారణము. ఆహ్, మనకి గ్రౌండ్ వాటర్‌లోకి ఇంకడం అనేది స్కోప్ మనమే తగ్గించినాం. ఎంత సిమెంట్, ఎంత రూఫ్ పెరిగితే అంత నీళ్ళు, వర్షపు నీళ్ళు అంత అంత రన్ ఆఫ్ పెరిగిపోతది. అంత వెలాసిటీ పెరిగిపోతది. ఆగడానికి అవకాశం లేదు. మెల్లగా వెళ్ళడానికి అవకాశం లేదు. గష్ అవ్వడమే. ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి లో లైన్‌లోకెళ్ళడం. రెండోది మనకు ఆల్రెడీ తెలంగాణ మాక్సిమం ఏంటంటే పీఠభూమి. సో, షీట్ రాక్ బోల్డర్స్ కింద. మనం కొన్ని చోట్ల 3 ఫీట్లకే మనకు రాయొస్తది. సో, ఇలాంటి నేచర్ ఉంది కాబట్టి తనంతట తాను వర్షం పడితే నీళ్ళు ఇంకడానికి స్కోప్ తక్కువుంటది. దానికి తగ్గట్టుగా ఏదైనా చేస్తే గాని మనకు భూమిలోకి నీళ్ళు వెళ్ళే అవకాశం ఉంటది. ఇప్పుడు హార్వెస్ట్ ద్వారా మీరు చేస్తున్న పనులు పద్ధతి ఏంటసలు? ఎన్ని రకాల పద్ధతులున్నాయి? ఏ పద్ధతిలో మీరు ఈ విధంగా భూగర్భ జలాలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు? నేను ఒక 15 ఏళ్ల కింద కనుక్కున్నదేంటంటే, మన మెయిన్‌గా హైదరాబాదు చుట్టుపక్కల ఇంక్లూడింగ్ రైతులు గూడా బోర్ డిపెండెన్స్ ఎక్కువున్నారు. ఒక సర్వే ప్రకారంగా ఏంటంటే హైదరాబాద్ ఇప్పుడు గూడా 30-40% వరకు సప్లై కృష్ణా, మంజీరా, సింగూర ఎన్ని రకాలొచ్చినా గూడా స్టిల్ సిటీలో రోజు జనాభాకి కావాల్సిన యుటిలిటీ డైలీ పొద్దున లేవగానే వాళ్ళకి బోర్ ఆన్ జేయడం చాలామంది ఆన్ జేస్తారు. సో, బోర్‌వెల్ అంటే గ్రౌండ్ వాటర్ కాంట్రిబ్యూషన్ గూడా 30-40% వాళ్ళకి తోడవుతున్నది. సో, ఇంత మేజర్‌గా సపోర్ట్ చేస్తుందంటే మన బోర్‌వెల్సే. సో, ఒకప్పుడు బోర్‌వెల్స్ ఎక్కడ గూడా మీరు సిటీలో 1980స్‌లో నేను చూసిన. 1980స్‌లో ఏసిన బోరు, ఈ మధ్యలో ఏసిన బోరు డిఫరెన్స్ ఎంత అంటే 1980స్‌లో ఏసిన బోరు కొంచెం సుందర్ నగర్ కాలనీ ఉంది. ఎర్రగడ్డ దగ్గర.
ఆ బోర్‌వెల్స్ ఇంకా అట్లే ఉన్నాయి. అది 100 ఫీట్లు. ఇప్పుడేసిన బోర్‌లన్నీ 1000 ఫీట్ల పైనున్నాయి. సో, మీరు తేడా మనం లైవ్‌గా చూసుకోవచ్చక్కడ. సో, అప్పుడు గ్రౌండ్ వాటర్ లెవెల్ ఎంత ఉండేది? తేడా లేకుండా ఉండేది. ఊరికి, సిటీకి తేడా లేకుండా 80, 90, 100 ఫీట్లకే నీళ్లొచ్చేటివి బోరేస్తే. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సో, నేను కనుక్కునేందంటే కొన్ని లక్షల బోర్లు, కొన్ని వేలు, లక్షల బోర్లు అవన్నీ కూడా వృధాగా ఉన్నాయిప్పుడు. అబాండన్డ్ అయిపోయినాయి. నీళ్లు రావట్లేదు. వెంటనే వితిన్ ఎ వీక్‌లో మాట్లాడుకోవడం అపార్ట్‌మెంట్ ఫ్లాట్ వాసులు డబ్బులేసుకోవడము, ఇంకొక కొత్త బోర్ వేసుకోవడం. మళ్ళీ అదొక 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ నీళ్ళకపోతే ఇంకొక బోర్ వేయడం. సో, ఈ విధంగా సంఖ్య పెంచుకుంటూ పోతున్నారు గానీ, ఉన్న బోర్‌లకి ఏం చేద్దాము? రీచార్జ్ చేసే అవకాశం ఉందా? ఎలా చేయాలి? అనేది ఇది ఇది నేను కనుక్కున్నా. ఈ గ్యాప్‌ని ఎలా చేయడం అనేది నేను నేను ఇంత తిరిగాను వేరే స్టేట్‌లో తిరిగి, మళ్ళీ దాన్ని రీచార్జ్ చేయొచ్చు. క్లియర్‌గా మన రూఫ్ మీద పడే నీళ్లు నీట్‌గా ఉంటది. సో, ఏమైనా ఉంటే మనం తొలగించవచ్చు. స్క్రాప్ ఉంటే అలాంటివేమన్నా డంప్ తీసేయొచ్చు. తర్వాత మనకు రూఫ్ నీట్‌గా ఉంటది. ఓన్లీ మనకు విండ్ డస్ట్ మన మాత్రమే డస్ట్ పార్టికల్స్. అది ఈజీగా మనం ఫిల్టర్ చేస్తాం కదా! శాండ్. టాప్ శాండ్ లెవెలే అది ఆపేస్తది. మిగతా నీళ్ళన్నీ కూడా బోర్‌కెళ్ళే అవకాశము మేము చాంబర్ కట్టి ఫిల్టరేషన్ మీడియా ద్వారానే మెల్లగా నీళ్లు బోర్‌లోకెళ్తాయి. ఆ బోర్‌లకి. అది దాదాపు అన్ని బోర్‌లు కూడా రీచార్జ్ చేసే అవకాశం ఉంటది. చెక్ చేసుకోవాలి మనం. చెక్ చేసుకొని ఫైనల్‌గా దీనికి ఇవ్వచ్చు. సో, చాలా మందికి తెలీదు. 100 మీటర్లు 100 స్క్వేర్ మీటర్స్‌కి దాదాపు 1,00,000 లీటర్ల నీళ్లు సీజన్‌లో పడతాయి. 1,00,000 లీటర్ల నీళ్లు. 1,00,000 లీటర్ల నీళ్లు మనం ఆ బోర్‌కి ఇవ్వచ్చు. మీది 200 గజాలుంటే 2,00,000 మీది 1000 గజాలుంటే 10,00,000 ఇవ్వచ్చు. ఇప్పటికి మియాపూర్‌లో మేము ఒక అపార్ట్మెంట్ చేసాము. ఎస్ఎంఆర్ వినయ్ సిటీలో. మోర్ దెన్ 1000 స్క్వేర్ యార్డ్స్ మేము రూట్ చేసినాం. 12 ఏళ్లయింది ఇప్పటికి. 12 ఏళ్లయింది. ఇప్పటికి వర్షం పడితే ఆ బోర్‌లకి వెళ్ళడమే. ఆ బోర్ ఇప్పుడు వాళ్ళకి డైలీ ఒక సపోర్టింగ్ సోర్స్. మున్సిపల్ వాటర్ వస్తుంది. ప్లస్ ఈ బోరు ఇంకా మిగతా బోర్‌లు చేసాము. ఉండే 500 ఫ్యామిలీస్‌కి ఆ 2, 3 బోర్‌లు ఓ 30% వాటర్ సపోర్ట్ ఇస్తుంది. సో, ఈ విధంగా మీరు ఊహించుకోవచ్చు. ఎన్ని వేల బోర్లు, ఎన్ని వేల బోర్లు మనం మ్యాప్ చేసి ఏది అవకాశం ఉందో దానికి మనము రూఫ్ టాప్ వాటర్ ఇస్తే గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది. ట్యాంకర్స్ తగ్గుతాయి. ప్లస్ అనవసరంగా మంచి నీళ్లు రోడ్డు మీద పోకుండా, డ్రైనేజ్‌లో పోకుండా, మున్సిపల్ డ్రైన్‌లో పోకుండా ఉంటాయి. మనం కాపాడొచ్చు. ఇప్పుడు ఈ హావ్ హార్వెస్టింగ్ అనేది, వాటర్ హార్వెస్టింగ్ అనేది ఓన్లీ ఇళ్లల్లో వాడకానికే ఉపయోగపడే వాటర్ వరకే పరిమితమా? వ్యవసాయానికి సంబంధించి సాగునీటికి కూడా ఉపయోగపడుతుందా? సాగునీరు అంత పెద్ద ఎత్తున హార్వెస్టింగ్ చేయొచ్చా? వ్యవసాయ రైతుల విషయంలో అయితే ఆహ్, కొన్ని చోట్ల ఫ్లడ్డింగ్ అవుతది వర్షాకాలంలో. మనం చూస్తాం బాగా పడ్డప్పుడు. వాళ్ళు ఏందంటే వన్ ఆఫ్ ద కా ఒక ఒక కార్నర్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఫార్మ్ పాండ్స్ వేసుకోవచ్చు. మనం ఉన్న బావుల్ని కాపాడుకొని దాన్ని మూసేయకుండా ఉన్న బావుల్ని, పాత బావుల్ని లేకుంటే కొత్త బావుల్ని క్రియేట్ చేసుకొని వాళ్ళని డైవర్ట్ చేసుకోవచ్చు. డైవర్ట్ చేసుకుంటే ఈ సీజన్‌లో పడే ఎక్సెస్ నీరంతా కూడా అందులో స్టోర్ అవుతది. ఫ్లడింగ్ గాదు. సో, ఈ ఆప్షన్స్ వాళ్ళు పెట్టుకోవాలి. ఇంకోటి వీలుంటే బోర్ రీచార్జ్ చేయొచ్చు. కానీ రైతుల విషయంలో బోర్ రీచార్జ్ ఏందంటే కొంచెం జాగ్రత్త పడాలి. వాళ్ళు మందులు, పెస్టిసైడ్స్ వాడేకి నేను ఎంకరేజ్ చేయలేదు. ఎవరైతే తక్కువ లేదంటే జీరో పెస్టిసైడ్స్, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి మాత్రం నేను బోర్ రీచార్జ్ అనేది నేను చేయించాను. హుహు. అందులో కెమికల్స్ ఎళ్ళకుండా ఆహ్, బోర్‌లో యాక్విఫైర్‌లు వెళ్ళకుండా అనేది కరెక్ట్ కాదు. సో, అక్కడ నేను తక్కువ సంఖ్యలో అయినాయి నాకు. ఈ రైతుల విషయం. ఈ హార్వెస్టింగ్ అనేది దాదాపు మీరు ఒక 27 ఏళ్లుగా చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రచారం చేశారు పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పటికి పీపుల్‌లో దీని మీద చైతన్యం ఎంతవరకు వచ్చిందనుకుంటున్నారు? చైతన్యం వచ్చింది. కానీ ప్రాక్టికల్‌గా అంతగా అవ్వడం లేదు. అంతగా అవ్వడం లేదు. ఇంకోటి
ఏదో సంథింగ్ ఏదో ఫార్మాలిటీ సేక్‌గా చూస్తున్నారు. గవర్నమెంట్ రూల్‌లు ఏదో నార్మ్స్ ఉన్నాయి. ఫుల్‌ఫిల్ చేద్దాం అనేది. కానీ అట్లా కాదు. అసలు వాళ్ళు పెట్టిండ్రు. కానీ మనం బెస్ట్ ఏంటనేది మనం చూసుకొని చేయాలి. మనం ఇంట్లో ప్రతి వస్తువు ఎట్లా మనము సెలెక్ట్ చేస్తాం మనం? ఎంత టైమ్ ఇస్తాము? ఒక ఆర్కిటెక్ట్ గాని, ఇంట్లో ఏదైనా ఐటెమ్స్ కొనాలన్నా గాని, ఎంత సెర్చ్ చేసి డబ్బులు ఎక్కువైనా గూడా మనం చేస్తాం. కానీ ఇంకుడు విషయంలో మాత్రము ఏదో మేస్త్రి, ఏదో కాంట్రాక్టర్‌కి ఏదో చేసేయండి. మనకు పర్మిషన్ వస్తది. ఓసీ గావాలి. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కావాలనే ఆ ఉద్దేశంతో చేస్తే మాత్రం మీకు ఉపయోగం లేదు. మీకు కావాలని మంచి చేసుకుందాము అన్నప్పుడు డబుల్ ఖర్చవుతది మీకు. అసలు ఇల్లు కట్టినప్పుడు చేస్తే మీకు ఒక్క రూపాయి ఖర్చు కాదు. అదే మెటీరియల్, అదే మ్యాన్ పవరు, అదే టైము మాలాంటి వాళ్ళని సంప్రదిస్తే మీరు మంచిగా చేసుకోవచ్చు. ఇల్లున్నంత వరకు మీకది స్ట్రక్చర్ మీకు ఉపయోగపడుతది. ఈ హార్వెస్టింగ్‌కి సంబంధించి ప్రభుత్వాల సహకారం ఎంతవరకు ఉంటుందండి? ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే విషయంలో కావచ్చు, మీ మీలాంటి ఎన్‌జీఓస్‌కు సహకరించే విషయంలో కావచ్చు. ఎంతవరకు ఉంటుంది అది? డిపార్ట్‌మెంట్ విషయం అంటే నేను ఒకటి లిమిటేషన్ చూసాను నేను. ఇక్కడ సిటీ ఎంత గ్రోత్ అవుతున్నది. మీరు ఎంత దూరం వెళ్తే అంత ఎక్కువ ఏరియాలో ఇల్లు కట్టుకుంటున్నారు ఆళ్ళు. విల్లాస్ వస్తున్నాయి ఇప్పుడు. 20 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాలలో ఈ విల్లాస్ వస్తున్నాయి. వాళ్ళకి ప్లానింగ్ అప్పుడే హెల్ప్ చేయాలి. రోడ్ వేస్తున్నప్పుడే హెల్ప్ చేయాలి. ఇల్లు కట్టుకునేగా కాదు. రోడ్ వేస్తున్నప్పటి నుంచి స్టార్మ్ వాటర్ డ్రైన్ నుంచి అప్పుడు ప్లాన్ ఇస్తే, మళ్ళీ ఇల్లు కడుతున్నప్పుడు ఎక్కడ పైపింగ్ ఇవ్వాలి, ఎటువైపు స్లోప్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా వాళ్ళు ప్లాన్‌లో ఇన్వాల్వ్ అవ్వాలి. వాళ్ళు అడగాలి, వీళ్ళు వెళ్ళాలి. సో, ఇంత మెకానిజం ఉన్నదా? లేకపోతే పెంచుకోవాలి. మాలాంటి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి. రీచ్ అవ్వాలి వాళ్ళకి అంత దూరంలో. ఇప్పుడు హెచ్ఎండీఏ ఎంత విస్తరిస్తుంది ఇప్పుడు ఇంకా. ఇంకా యాడ్ అయింది కొత్త ఏరియా ఇప్పుడు. సో, ఏదో ప్లాన్ గురించి చేయడం అంటే మాత్రం అది యూజ్ కానే కాదు. డబ్బులు వేస్ట్. చేసేదేదో స్టేట్ వైస్‌గా వాళ్ళకి హెల్ప్ చేయాలి మనం. ప్లానింగ్ వేసేటప్పుడే, కాంపౌండ్ వాల్ కడేటప్పుడే, రోడ్ ఫార్మేషన్ అప్పటి నుంచి మీరు వెంబడి ఉండాలి. అది క్లియర్‌గా కరెక్ట్‌గా పద్ధతది. ఉపయోగపడేది. ఉపయోగపడేది. ఖర్చు, ఖర్చులో ఖర్చది. ఎక్స్‌ట్రా ఖర్చు కానే కాదు. ఇది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంలో విపరీతమైన మార్పులొస్తున్నాయి. అసలు వర్షాకాలంలో వర్షాలు పడక, ఈసారి ఎండలు ముఖ్యంగా మన దగ్గర చూసుకుంటే ఫిబ్రవరిలోనే మొదలైనయి. దాదాపు 6 నెలలు ఉండే పరిస్థితి ఉంది. మే, జూన్, జూలై దాకా ఉండే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉదాహరణకు మా అపార్ట్మెంట్‌లో జూలై దాకా వాటర్ ఏయించుకోవాలి. ఫిబ్రవరి నుంచే వాటర్ బయట నుంచి బోరింగ్ ఎండిపోయేది. వాటర్ తెప్పించుకోవడం జూలై దాకా వాటర్ తెప్పించుకోవాలని ప్లాన్‌లేస్తున్నాం. అంటే 6 నెలలు ఎండాకాలం ఉండే పరిస్థితొచ్చింది. వర్షాలు గూడా సడెన్‌గా పోయినసారి చూసాం మనం 2 ఏళ్లుగా చూస్తున్నాం. 3 నెలల పాటు, 4 నెలల పాటు వర్షాలు క్రమక్రమంగా పడడం గాకుండా ఒకేసారి చాలా పెద్ద ఎత్తున వర్షాలు ఒక్క రోజులో, 2 రోజుల్లో పడడం, తర్వాత వర్షాలే లేకపోవడం. దీని మూలంగా ఈ పర్యావరణ పరిస్థితుల మూలంగా చాలా విధ్వంసం ఒకవైపు జరుగుతుంటే, వాటర్ సోర్సెస్ తగ్గిపోతున్నాయి దీనివల్ల. మీరు చెప్తున్న ఈ హార్వెస్టింగ్ వల్ల ఈ ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఈ పర్యావరణ మార్పులు జరుగుతున్న నేపథ్యంలో వాటర్ హార్వెస్టింగ్ వల్ల ఉపయోగం ఉంటుందా? ఇప్పుడు మీరన్నట్టుగా క్లైమేట్ చేంజ్. అది నమ్మినా, నమ్మకున్నా ఒక 5, 6 ఇయర్స్‌కెళ్ళి చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు అది నిజమవుతున్నది. కాబట్టి నాకు గూడా చాలామంది నాకు కూడా ఫోన్‌లొస్తున్నాయి. ఇట్లా బోర్‌లు ఎండిపోయినాయి అని వస్తున్నాయి. విజిట్ చేయమంటున్నారు. నేను కొన్ని ప్రాంతాలకు ఎళ్ళొచ్చాను. ఎళ్ళొస్తున్నాను. సో, మనకు అందుకోసమే 30 ఏళ్ల కింద ఉన్న పద్ధతి, ఇప్పుడున్న పద్ధతి, ఈ వర్షం తక్కువ టైంలో ఎక్కువ పడడం అనేది మనం పట్టుకోవాలంటే ఎట్లా? వచ్చినప్పుడు పట్టుకోవాలి. ఇంకోటి వర్షము ఓవరాల్‌గా చూస్తే ఎక్కువైంది. కానీ సడెన్ బర్స్ట్‌తో రావడంతో మనకు ఏం ఆప్షన్ ఉంది? మనం అది పట్టుకునే లోపే మొత్తం వెళ్ళిపోతుంది. సో, ఇప్పుడు నేను చెప్పే పద్ధతి నేను ఇన్వర్స్ బోర్‌వెల్ మెథడ్ అంట. ఐబీడబ్ల్యూ. మన బోర్‌వెల్ రీచార్జ్. సో, అదొక ఆప్షన్ ఏందంటే, మనకు వచ్చినప్పుడు నీళ్లు మాత్రం బోర్‌లోకి వర్టికల్‌గా వెళ్ళిపోతాయి నీళ్ళు మనకి. రెండోది దానికి ముందు మనం స్టోరేజ్ ఆప్షన్ పెట్టుకోవాలి. సంప్ పెడితే ఆ సంప్ నిండి ఎక్సెస్ మొత్తము అవుట్‌లెట్ ద్వారా బోర్‌లోకెళ్ళిపోతాయి. సో, ఇలా 2, 3 రకాలుగా మనం ఆపుకోవడానికి వీలుంటది.
ప్లస్ ఇప్పుడు సడన్‌గా వచ్చే వర్షానికి చాలా తక్కువ శాతం భూమిలో ఇంకే అవకాశం ఉంటుంది. మనము ఏదో సైక్లోను మెల్లమెల్లగా పడుతూ ఉంటే ఓకే. అది కొంచెం అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఈ సడన్ బర్స్ట్‌తో అయితే వర్షము రోడ్ దాటడము, ఎక్కడో లో లయింగ్‌లో పోయి అక్కడ ఒక 4, 5 ఫీట్ల వరకు స్టాగ్నేట్ అవ్వడం, ఫ్లడింగ్ అవ్వడం, సెల్లార్లు మునిగిపోవడం. సో, ఇది చాలా చూస్తున్నాం మనం. సో, మనం కూడా ఈ క్లైమేట్ చేంజ్‌కి ప్రిపేర్ అవ్వాలి. మన మెథడ్స్ వాడాలి. స్టోరేజ్, హార్వెస్టింగ్ ఆప్షన్స్ చూసి మనం మార్చుకోవాలి. కానీ నేమ్ సేక్ ఏదో చేశానంటే మాత్రం ఉపయోగం లేనే ఉండదు. మళ్ళీ మేమందరూ కూడా ట్యాంకర్‌ల మీద డిపెండ్ అవ్వాల్సొస్తది. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారమే వాటర్ అంటే రెయిన్ బరెస్ట్ వల్ల ఈ రోజున్న కట్టడాలు విపరీతంగా పెరిగిపోవడము, దానివల్ల రోడ్లు నిండిపోతున్నాయి, సెల్లార్లు నిండిపోతున్నాయి. హార్వెస్టింగ్ వల్ల ఇలా నిండకుండా ఇంకే మార్గం ఉంటుందా? ఒకవేళ రెయిన్ బరెస్ట్ అయినప్పటికీ ఇంకే మార్గం ఉంటుందా హార్వెస్టింగ్ వల్ల? ఇంకొక మార్గము ఇప్పుడు మనకు మనం చెరువులు అనుకున్నాం. సరే, చెరువుల పరిస్థితి ఇందాక మాట్లాడాము. ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి. పార్క్స్ ఉన్నాయి. గ్రౌండ్, గార్డెన్స్ ఉన్నాయి ఇప్పుడు. బెస్ట్ ఆప్షన్ ఏందంటే మనము ఎక్కడైతే మనకు స్కోప్ తక్కువున్నదో, ఇన్ని ఇండ్లొచ్చినాయి. ఇండ్లలో చేసిన ఎంతవరకు చేస్తారో అవన్నీ కూడా మనం రూట్ చేసుకొని ప్రాపర్‌గా మన పక్కన ఏదో చిన్న హాఫ్ ఎకరో, పావు ఎకరో, ఎకరమో దేర్ ఆర్ అవైలబుల్ ఏమంటారు పబ్లిక్ పార్క్స్ ఉన్నాయి. అక్కడ రూట్ చేయడానికి అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ మేము బొటానికల్ గార్డెన్‌లో ఒక చిన్న పాండ్ ఉంది. పక్కనే 20 ఎకరాలలో ఎక్సలెంట్ స్ప్రింగ్స్ అనే కమ్యూనిటీ ఉంది. గచ్చిబౌలి, కొండాపూర్ దగ్గర. ఆ నీళ్ళన్నీ కూడా ఇప్పటికీ 2 ఫీట్ హ్యూమ్ పైప్‌తో బయటికి పోతుంటాయి. మున్సిపల్ నాలాలో పోతుంటే అదెళ్ళి కొండాపూర్ చౌరస్తా దగ్గర ఫ్లడింగ్ అవుతుంటాయి. నాకొక ఆహ్, అప్పుడు రఘువీర్ సార్ అని ఐఏఎస్ ఇప్పుడు రిటైర్డ్. ఒక అవకాశం చూడు నీళ్ళు ఎట్లా మనం ఇంత 100 ఎకరాల్లో మనకు ఉంది. నీళ్ళు బయటికి పోకూడదన్నారు. సో, అది కాకుండా పక్కన కమ్యూనిటీ నీళ్ళు కూడా మేము డైవర్ట్ చేసినాం. ట్యూబ్ పైప్ పెట్టి తీసుకెళ్ళి డెడికేటెడ్‌గా ఆ పాండ్‌లోకి ఇప్పుడు చిన్న పెద్ద వర్షం ఏ పడ్డా కూడా రోడ్డు మీద పోకుండా ఆ పాండ్‌లోకి వెళ్తున్నాయి. సో, 20 ఎకరాల కమ్యూనిటీ‌నే మేము డైవర్ట్ చేయగలమంటే, ఈ చిన్న చిన్న 15 ఇండ్లు, 20, 30 ఇండ్లు మనం పక్కన ఉన్న ఎన్నో పార్క్స్ ఉన్నాయి. మనం డైవర్ట్ చేసుకోవచ్చు. బోర్ రీచార్జ్ చేయొచ్చు. ఒక చిన్న బేబీ వెల్స్ కట్టొచ్చు మనం. దీని ద్వారా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతది. ఫ్లడింగ్ ఆగుతది. 2 లాభాలున్నాయి. సో, మన మధ్యలో ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం గమనించాలి, చేయాలి. మన హైదరాబాద్‌లోను చుట్టుపక్కల ఎన్నో ఇన్‌స్టిట్యూట్స్ 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20, 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. వీటన్నిటినిలో దాదాపు వర్షపు నీళ్లు మెయిన్ గేట్ నుంచి మెయిన్ రోడ్స్ వైపు వెళ్తూ ఉంటాయి. ట్రాఫిక్ ఎంతో అంతరాయం జరుగుతూ ఉంటది. ఇవన్నిటి కూడా ప్లాన్డ్‌గా రూఫ్‌టాప్ వాటర్‌ని స్టోరేజ్ చేసుకోవచ్చు. కొన్ని వర్కింగ్ బోర్‌వెల్స్‌కి రీచార్జ్ చేయొచ్చు. ప్లస్ అదనంగా కొన్ని బావులు తోపిస్తే బావులలో నీళ్లు నిండి ఈ ఫ్లడింగ్‌కి వెళ్ళేది తగ్గిపోతది. ప్లస్ ఆ ఓపెన్ వెల్స్‌లో అయితే వీళ్ళు స్టోర్ చేస్తారో దాన్ని ఇమ్మీడియేట్‌గా ల్యాండ్‌స్కేప్‌కి వాడొచ్చు. ప్లస్ ఇంకా వేరే అవసరాలకి వాడుకోవచ్చు. ఈవెన్ టాయిలెట్స్ ఫ్లషింగ్‌కి కూడా వాడొచ్చు. సో, ఈ విధంగా చేస్తే మెయిన్‌గా ఈ ట్యాంకర్‌లు కొనేది కూడా ఈ ఇన్‌స్టిట్యూట్సే ఎక్కువ. కాబట్టి ఆ ట్యాంకర్స్ సంఖ్య కూడా చాలా మటుకు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఇంత పెద్ద కార్యక్రమం ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరగాల్సి ఉన్నది. మీలాంటి చిన్న ఎన్‌జీఓ ఈ మొత్తం పీపుల్‌ని చైతన్యవంతంగా ఎడ్యుకేట్ చేయడం అంత ఇంత ఈజీ వ్యవహారం కాదు. ప్రభుత్వాలు తీసుకోవాల్సిన బాధ్యత ఇది. మీలాంటి వాళ్ళు పని చేయడానికి కూడా ప్రభుత్వాలు ఎడ్యుకేట్ చేయడానికి, కనీసం పని చేయడానికి కాకపోయినా ఎడ్యుకేట్ చేయడానికి. ఆ విధంగా ప్రభుత్వం ఎడ్యుకేట్ చేసే విధంగా మీరేమైనా మంత్రులను, ముఖ్యమంత్రిని కలిసి ఆ విధంగా ఎప్పుడైనా ఏమైనా చేశారా ఇట్లాంటి పనులేమైనా? నేను ఒక 10 ఇయర్స్ బ్యాకు చీఫ్ ఇంజినియర్ జీహెచ్ఎంసీకి నేను కలిసాను. ఒకసారి లెటర్ కూడా రాశానన్నమాట. నాకింత అనుభవం ఉంది.
అలానే నేను మెట్రో రైల్ వాటర్. వాళ్ళకి కూడా హ్మ్. వాళ్ళకిచ్చాను నేను లెటరు. మీకు ఇంత ట్రాక్ నడుస్తుంది, ఇన్ని స్టేషన్స్ ఉన్నాయి. ఇలా చేసుకోవచ్చని గూడా అంటే మాకున్న అనుభవం. బికాస్ మేము ఎప్పుడు గమనిస్తుంటాం. ఒక బిల్డింగ్ కడుతుంటే 40 ఫీట్ల లోతు తవ్వుతారు. 40 ఫీట్ల లోతు తవ్వితే ఎట్లా ఫార్మేషన్ వచ్చింది? ఇట్లా ఇంకుడు గుంతలో నీళ్లు పోతాయా? పోవా? అనేది ఇన్ని గమనిస్తాం మేము. సిటీ ఒక 25 ఏళ్ల నుంచి నేను ఎంత గ్రోత్ అయింది? ఎట్లెట్లా అని అన్నీ మాకున్న నాలెడ్జ్ ఉన్నది. సో తప్పకుండా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఒకవేళ ప్రభుత్వం గాని, ఏదైనా డిపార్ట్‌మెంట్ ముందుకొస్తే మాత్రం మాకున్న ఎక్స్‌పీరియన్స్, మాకున్న అనుభవం మొత్తం మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాము. ట్రైనింగ్ గూడా ఇవ్వడానికి రెడీ ఉన్నాం మేము. ఎలా చేయొచ్చు. దీంతో ఎంప్లాయ్‌మెంట్ గూడా పెరుగుతది. ఎంప్లాయ్‌మెంట్ పెరుగుతది. మన పాపులేషన్‌కి ఎంతో హెల్ప్ అవుతది. రోజుకు పెరిగే పాపులేషను, కన్‌స్ట్రక్షన్‌కి వీటన్నిటికి తోడవుతది. మీరేమన్నా అంటే ఇంకుడు గుంతలు అంటే ఇటువంటి వాటర్ హార్వెస్టింగే గాకుండా వాటర్ హార్వెస్టింగ్ చేయడం కోసం ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా క్యాంపులు పెట్టడం, అట్లాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటారా? ప్రచారం చేయడం అట్లాంటివేమైనా చేస్తుంటారా? మాకు కొంతమంది తెలిసిన వాళ్ళు పిలుస్తారు. సో, కాలనీకి, అపార్ట్‌మెంట్‌కి వెళ్ళేసి, అక్కడున్న రెసిడెంట్స్ అప్పుడు ఉంటారు గదా! వాళ్ళకి ఆహ్, మాకు కావాలన్నప్పుడు నేను వెళ్లి మొత్తం తిరుగుతానన్నమాట. మొత్తం బోర్‌వెల్స్ టెస్ట్ చేస్తాను. దాని ఈల్డ్ కనుక్కుంటాను. ఎందుకు తక్కువ? ఎందుకు ఎక్కువొస్తున్నది? అలా వాళ్ళని నా చుట్టూ నేను తీసుకెళ్తాను. పైకి తీసుకెళ్తాను నేను. తీసుకెళ్ళి ఎన్ని అవుట్‌లెట్స్ ఉన్నాయి. కొంతమంది బిల్డర్స్ రెయిన్ వాటర్ అవుట్‌లెట్స్‌ని, బాల్కనీ అవుట్‌లెట్స్‌ని కొంతమందైతే మరీ ఘోరంగా మన బాత్రూమ్‌ది కూడా కలిపేస్తారు. సో, ఆ నీళ్లు కిందకొచ్చినప్పుడు మేమేం చేయలేం. సో, అన్నీ కలిసొచ్చినప్పుడు డ్రైన్‌లోకెళ్ళిపోతాయి. సో, ఇలా అవేర్‌నెస్ చేయడము. పైగా మీ రూఫ్ ఎంతుంది? ఇంత పెద్ద ఫ్లాట్, ఇంత పెద్ద రూఫ్ టాప్ మీ అపార్ట్‌మెంట్‌ది. మీకు 1000 గజాలుంటే మీకు 10,00,000 లీటర్లు వృధాగా ఎక్కడ పోతున్నాయి? మేము చెప్పేదాకా తెలీదాళ్ళకి. 100 స్క్వేర్ మీటర్లకి 1,00,000 లీటర్లు పడతదని మేము చెప్పేదాకా ఇన్ని నీళ్ళా అంటారాళ్ళు. సో, ఇలా మేము ప్రాక్టికల్‌గా ఆన్ గ్రౌండ్, ఆన్ సైట్‌లోనే మేమిస్తాము. ప్లస్ ఎవరైనా వేరే ఇన్‌స్టిట్యూట్స్, స్కూల్‌లకెళ్తాం మేము. మన కేంద్రీయ విద్యాలయకెళ్ళాను నేను మెహిదీపట్నం. ఆ పిల్లలు 10థ్ క్లాస్, 7థ్ క్లాసు వాళ్ళకి మేము మాకు చేసిన పనుల ద్వారా పీపీటీ రన్ చేసి చెప్పాము. అట్లా మా ప్రయత్నం ఎవరు పిలిచినా కూడా మేము ఆగకుండా వెళ్తూ ఉంటాం. ఈ 100 ఫ్లాట్లున్న ఒక అపార్ట్‌మెంట్‌కి ఈ ఈ కార్యక్రమం చేయాలంటే ఎంత ఖర్చవుతుందండి? ఇది ఎలా అంటే మనకు సైట్ విజిట్ కంపల్సరీ చూడాలి. అది అంటే బిల్డర్ ఆ! సుమారుగా ఎంత ఖర్చవ్వచ్చు అని? ఇప్పుడు ఒక బోర్ రీచార్జ్ డబుల్ బెడ్‌రూమ్స్ అనుకోండి. 100 ఫ్లాట్లు డబుల్ బెడ్‌రూమ్స్. అంటే ఫైనల్లీ మనము కింద ఎంత ప్లేస్ ఉంది? హ్మ్. అవుట్‌లెట్స్, పైప్‌లైన్స్ ఉన్నాయి. స్పేసు, బోర్ ఎక్కడ ఉంది? సంప్ ఎక్కడ ఉంది? అది మన కాస్ట్ చేస్తది. అందుకే మనకు ప్లానింగ్ అనేది ఫస్ట్ ఆ లెవెల్‌లో మనం వాళ్ళకి స్పేస్ ఇవ్వాలన్నమాట. తగినంత స్పేస్ ఇవ్వాలి. బోర్‌వెల్ పక్కన, సంప్ పక్కన ఇది చేయడానికి అనుకూలం ఇస్తే మనకి అప్పుడే చేస్తే జీరో కాస్ట్. తర్వాత చేసినా కూడా చేయడానికి స్కోప్ ఉంటది. కొంతమంది స్కోప్ ఇవ్వరు. టెక్నికల్‌గా స్కోప్ ఉండదు. అప్పుడు చేయాలి, మీరు చేయండి, మా దగ్గర డబ్బులున్నాయి అన్నా గూడా, మీరు ఏమీ స్కోప్ లేకుండా వదిలేస్తారు గాబట్టి, కొన్ని చోట్ల 30%, 20% మాత్రమే స్కోప్ ఉంటది. కొన్ని చోట్ల 100% స్కోప్ ఉంటది. సో, ఇట్లా. సో, ప్లానింగ్, డిజైనింగ్ మొదట్లోనే చాలా ఇంపార్టెంట్. ఇది బిల్డర్స్, ఆర్కిటెక్ట్స్ అనేది చాలా ఇది వాళ్ళు చేయించాలి మమ్మల్ని పిలవాలి స్కోప్ పరంగా వదిలేయాలి. చేయడానికి ముందుకు అవకాశం ఉంది. ఓకే అండి. థాంక్ యూ. మా హైదరాబాద్ లాంటి నగరాలకు నీటి సమస్య లేకుండా వాటర్ హార్వెస్టింగ్ కార్యక్రమం మీది మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ అండి. థాంక్ యూ.